తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నిధులు గోల్మాలయ్యాయి. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో 60 లక్షలు సొంత ఖర్చులకు వాడుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ నిధుల్లో 1,20,00,000 దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. తెలంగాణ కబడ్డీ మాజీ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్, కోశాధికారి శ్రీరాములపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేష్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతారు. ప్రవీణ్, ఎప్పటి నుంచి నిధులు గోల్మాలినట్టుగా తెలుస్తోంది? ఇంకా ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నిధులు గోల్మాల్ అయినాయంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మాజీ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ ఉన్నారో సురేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే టోటల్గా ఈ యొక్క మొత్తం టోటల్గా సూర్యాపేటలో 2021లో కబడ్డీ అసోసియేషన్లో 1.20 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ కూడా అప్పట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విధులు ఈ యొక్క నిధులన్నీ దుర్వినియోగం అయినాయంటూ కూడా పేర్కొన్నారు. అదేవిధంగా అయితే ఈ యొక్క తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు సంబంధించిన ఒక అఫీషియల్ అకౌంట్ కూడా ఉంటుంది. ఆ అఫీషియల్ అకౌంట్ కాకుండా వేరే అనఫీషియల్ అకౌంట్ నుండి 60 లక్షలు కూడా డ్రా చేశారు. 60 లక్షలు డ్రా చేశారంటూ కూడా అయితే తెలంగాణ అసోసియేషన్ ఎవరైతే మాజీ కార్యదర్శి ఉన్నారో సురేష్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మాజీ అసోసియేషన్ అప్పుడు కార్యదర్శిగా జగదీష్, కోశాధికార శ్రీరాముల పైన కూడా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన మహబూబ్ నగర్ అయితే కబడ్డీ అసోసియేషన్ వాళ్ళ నుండి నాకు థ్రెట్ కూడా ఉంది అంటూ కూడా సురేష్ అయితే వాపోతున్నాడు. అయితే అతను బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అంటూ కూడా సురేష్ వాపోతున్న నేపథ్యంలో ఈ మొత్తం టోటల్ వ్యవహారంలో పోలీసులు అయితే కంప్లైంట్ స్వీకరించినటువంటి పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. మొత్తం టోటల్గా కోట్లకు సంబంధించిన విషయం కాబట్టి జూనియర్ నేషనల్ కబడ్డీ ఏదైతే తెలంగాణలో జూనియర్ నేషనల్ కబడ్డీ ఉంటుందో ఆ యొక్క ఉన్నప్పుడు ఆ యొక్క టీపీఎల్ అనే ఉన్నప్పుడు తెలంగాణ ప్రైమరీ లీగ్ ఉన్నప్పుడు ఈ యొక్క నిధులు మొత్తం ప్రభుత్వం కేటాయించింది. ఆ యొక్క నిధులను పక్కదారి పట్టించారు. నిధుల్లో గోల్మాల్ జరిగిందంటూ గతంలో సూర్యాపేటలో నిర్వహించారు. ఇది 2021లో సూర్యాపేటలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సూర్యాపేటలో నిర్వహించినప్పుడు 1,20,00,000 అక్కడ గోల్మాల్ అయ్యాయంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నాడు. అదేవిధంగా 60 లక్షలు ఎవరికి చెప్పకుండా ఏ మీటింగ్ కండక్ట్ చేయకుండా అయితే అసోసియేషన్ ఉంటుందో ఆ అసోసియేషన్లో ప్రతి పైసా ఖర్చు పెడుతున్న ప్రతి పైసా అసోసియేషన్ ఏవైతే ఉంటారో సభ్యులతో చర్చించాలి, మీటింగ్ కండక్ట్ చేయాలి. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఎక్కడ ఖర్చు చేస్తున్నాం, దేని కొరకు ఖర్చు చేస్తున్నాం అనేది పక్కా లెక్కలు కూడా ఉంటాయి, ఆధారాలతో సహా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా లేకుండా అయితే నిధులు గోల్మాల్ చేశారంటూ సురేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే సురేష్కు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఆ దాంట్లో కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం 60 లక్షలు ఎందుకు డ్రా చేశారు, పర్సనల్ అకౌంట్కు నుంచి చేయించుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ యొక్క ₹1,20,00,000 ఎందుకు నిధులు దుర్వినియోగమైన, ఎక్కడ పక్కదారి పట్టింది, దీని వెనకాల ఎవరున్నారు, ఈ అంతా ఎవరు చేయించారు, అయితే ఈ యొక్క అసోసియేషన్ నిధులను ఎందుకు దారి మళ్లించడం జరిగింది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన అయితే వివరాలు రావాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.